డిసెంబర్ 24 నుండి డిసెంబర్ 31 ఈ మధ్య సోలాపూర్లో మహారాష్ట్ర అడ్వకేట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించబడినట్లు సోలాపూర్ బార్ అసోసియేషన్ కి చెందిన అధ్యక్షులు అడ్వకేట్ సంతోష్ నావ్కర్ గారు విలేకరుల సమావేశంలో తెలిపారు. వకీళ్ల యొక్క పని యొక్క బాధలు భారంలో నుండి నిర్భీడమైన క్రికెట్ యొక్క ఆనందము లభించాలి. ఇందుకోసము సోలాపూర్లో డిసెంబర్ 24 నుండి 31 ఈ మధ్య మహారాష్ట్ర అలాగే గోవా వకీళ్ల యొక్క క్రికెట్ పోటీలు సోలాపూర్లో నిర్వహించబడ్డాయి. ఈ పోటీల యొక్క ప్రారంభోత్సవము 23వ తేదీన సింహగఢ్ కాలేజీలో పాలక మంత్రి విజయ్ కుమార్ దేశ్ముఖ్ గారి చేతుల మీదుగా రాత్రి 7 గంటలకి జరగనుంది. అయితే ముగింపు సహకార మంత్రి సుభాష్ దేశ్ముఖ్ గారి చేతుల మీదుగా పారితోషికాల ప్రదానము జరగనుంది. ఈ పోటీలలోన 1200 మంది వకీళ్లకి అసోసియేషన్ కి చెందిన టీషర్టులు ఇవ్వబడరానున్నాయి. ఈ పోటీ కోసము ప్రథమ పారితోషికము 51,000 రూపాయలు, ద్వితీయము 31,000 రూపాయలు, తృతీయము 21,000 రూపాయలు మరియు నాలుగవ పారితోషికము 11,000 రూపాయలు ఇవ్వబడరానున్నాయి. ఈ పోటీలు 15 మైదానాలపైన లీగ్ పద్ధతితోన ఆడబడరానున్నాయని సంతోష్ నావ్కర్ గారు తెలిపారు. महाराष्ट्र ॲडव्होकेट्स प्रीमियर लीग सोलापूर 2018 ही संपूर्ण महाराष्ट्रातील वकिलांसाठीची लेदर बॉल क्रिकेट स्पर्धा आयोजित केलेली आहे. ती 23 डिसेंबरला या स्पर्धेचे उद्घाटन समारंभ आहे संध्याकाळी 6 वाजता आणि ही स्पर्धा 7 दिवस चालणार आहे. सोलापुरातील एकूण 15 मैदानावर रोज मॅचेस होणार आहेत. 31 तारखेला याचा समारोप होणार आहे. अंतिम सामना 31 तारखेला होईल. तो सामना दिवस रात्र असा रेल्वे ग्राउंड या ठिकाणी खेळवला जाणार आहे आणि त्या सामन्यानंतर पारितोषिक वितरणाचा समारंभ होणार आहे. या स्पर्धेसाठी संपूर्ण महाराष्ट्रातून प्रत्येक जिल्ह्यातून वकिलांच्या टीम्स सहभागी झालेले आहेत. त्यांचे एंट्रीज आलेले आहेत. एकूण 80 टीम खेळणार आहेत. అంతిమ పోటీ రైల్వే మైదానం పైన 31వ తేదీన రాత్రింబవళ్లు పద్ధతితోన ఆడబడరానుంది. ఈ విలేకరుల సమావేశానికి సంతోష్ పాటిల్, సంతోష్ హోస్మని, విక్రమ్ ఫతాటే, జకీర్ సగరి, సందేశ్ కుల్కర్ణి, మహేంద్ర వడ్డెపల్లి మొదలగు వారు హాజరైనారు.